దేశంలోని అతిపెద్ద పిఎస్యు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాంకు సిబ్బందిలో లింగ వైవిధ్యాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. మహిళలకు శుభవార్త చెబుతూ వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల్లో మహిళల వాటాను 30% పెంచాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ ఉద్యోగుల్లో సుమారు 33% మంది మహిళలున్నారు. బ్యాంకులో మొత్తం సిబ్బంది 2.40 లక్షలుండగా వీరిలో మహిళల వాటా 27%గా ఉంది. భవిష్యత్తులో మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 30% మేర ఉండాలన్న లక్ష్యం కోసం బ్యాంకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మంది ఉద్యోగుల్ని కలిగి ఉన్నది ఎస్బీఐనే. అలాగే ఎస్బీఐలో మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ప్రత్యేక కార్యక్రమాల్లో ఎస్బీఐ నాయకత్వ నిర్ణయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ వృత్తి వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత, పనిలో గౌరవం ఉండేలా వాతావరణాన్ని కల్పిస్తూ ముందుకు వెళతామని పేర్కొంది. మహిళా ఉద్యోగుల కోసం క్రెష్ అలవెన్స్లు, ఫ్యామిలీ కనెక్ట్ ప్రోగ్రాంలు, మాతృత్వ సెలవుల వంటివి ఇప్పటికే కల్పిస్తున్నట్లు గుర్తు చేసింది. అలాగే మహిళా ఉద్యోగుల కోసం అవసరమైన శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. ఎంపవర్ హర్ అనే కార్యక్రమం ద్వారా మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహించి భవిష్యత్తులో మహిళా ఎగ్జిక్యూటివ్లు పెరిగేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.